చిత్తూరు జిల్లా కుప్పంలో రాజేంద్ర అనే వైసీపీ కార్యకర్త స్థానిక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి నిజాయితీగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కుప్పంలో ధైర్యంగా తిరుగుతున్నారని అన్నారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసిన రెస్కో చైర్మన్ సెంథిల్ లాంటి వారు పరారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి అధికారాన్ని కోల్పోయినప్పుడు ఊరు విడిచి పారిపోయారని సెల్ఫీ వీడియోలో మండిపడ్డారు. నమ్ముకున్న కార్యకర్తలను ఊరిలో ఇలా వదిలేసి వెళ్లిపోతే మిమ్మల్ని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాజేంద్ర సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. న్యాయంగా ఉన్నాం కాబట్టి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఎస్, నేను ఇప్పుడు కుప్పంలో చెప్తా, నేను జగనన్న పార్టీనే తెలుసు అందరికీను. నన్ను ఎవరు మాట్లాడలేదే, నన్నేమనలేదే, నా బండి ఆపలేదే, నన్ను గొడవ పెట్టలేదు. ఎందుకు తెలుసునా? నిజాయితీగా ఉన్నాను కాబట్టి, నీతి ఉన్నాను కాబట్టి. మీలాగా బ్యాగులు సిద్ధలే మేము. చచ్చిపోవరా ఏమైపోతుంది ఉండు. ఒక లీడర్ పరిగెత్తి పొడిచి కార్యకర్త మనుషులుగా బతకంటారు. ఫస్ట్ ఎందుకు నీ లక్షలు నీ కోట్ల ఆతపడ్డాకి 10 మందిని కాపాడుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా ఊర్లోపల. అందరితో కలిసిమెలిసి ఉండి, అందరితో మనకు అయిన మనుషులు ఎవరు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు, వాళ్ళు అది ఫస్ట్ చూసుకోవాలా. అది చూసుకొని వాళ్ళని కాపాడుకుంటూ ఊరికి 10 మందిని కాపాడుకుంటూ నువ్వు ఈరోజు దీనికి పైన నీ చరిత్ర క్లోజు. ఊరికి ఎందుకు రామాయణం? నాకు తెలిసి సుధీరానికి వస్తే గిన కుప్పానికి ఏమైనా అంతో ఇంతో మర్యాద ఉంటుందేమో. నువ్వు ఆ భరత్ గాడు ఉండే నా కొడుకులు మొత్తం టోటల్గా కలెక్షన్ చూసుకుంటారు. కార్యకర్తను వదిలేస్తే ఏమీ ప్రయోజనం లేదు. మేము ఇంకా ఎవరికి